ఈ ట్రైన్‌లో చాలా సార్లు ట్రావెల్ చేశాను. కానీ ఇప్పుడు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయితే నాకైతే ఎప్పుడు జరగలేదనమాట. మీ మొబైల్స్, వాలెట్స్ అయితే జాగ్రత్త. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను సికింద్రాబాద్ నుంచి గుంటూరు అయితే వస్తున్నాననమాట. సో, నేను 12796 విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అయితే నేను వస్తున్నాను. ఇది లింగంపల్లిలో ఎర్లీ మార్నింగ్ 4:45కి అయితే స్టార్ట్ అయిపోయి సో 9:15 టు 9:20 మధ్యలో గుంటూరు అయితే చేరుకుంటుంది. సో 10:35కి అయితే విజయవాడ అయితే వెళ్తుందనమాట. సో దీనికి వచ్చేసరికి చాలా తక్కువ స్లిప్స్ అండి. లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, నల్గొండ, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గుంటూరు, తర్వాత విజయవాడ. విజయవాడతో అయితే ఈ ట్రైన్ అయితే లాస్ట్ అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ విజయవాడ నుంచి ఇదే ట్రైన్ 12795 నెంబర్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ అక్కడ నుంచి లింగంపల్లి నైట్ అయితే చేరుకుంటుంది అనమాట. సో ఈ ట్రైన్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న ట్రైన్ అనమాట. ఎక్కువ ఈ ట్రైన్ కి ఎంప్లాయీస్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రైన్ వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువ టైంలో డెస్టినీ స్టేషన్స్కి అయితే రీచ్ అయిపోతుంది అనమాట. ఈ ట్రైన్ వచ్చేసరికి చాలా డిమాండ్ ఉన్న ట్రైన్ ఫ్రెండ్స్. సో చాలా విత్ ఇన్ 3 అవర్స్లో అయితే నేను గుంటూరు అయితే వెళ్ళిపోతాను. ఇంతలోకి ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ట్రైన్ అయితే రావడమే చాలా రష్గా వస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వచ్చేసరికి మనకి లింగంపల్లిలోనే ఎక్కుతారనమాట. ఆ తర్వాత బేగంపేటలో ఎక్కుతారు. సో ఇక సికింద్రాబాద్ వచ్చేసరికి ఏంటంటే చాలా రష్ ఉంటుంది. అండ్ ఈరోజు సాటర్డే అవడం వల్ల ఇంకా రష్ ఉందన్నమాట. నేనేంటంటే రిజర్వేషన్ చేసుకోలేదు. సో త్వరగా వెళ్ళాలని చెప్పేసి అయితే నేను అన్రిజర్వ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా ఎక్కేటప్పుడు ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా ఏంటంటే ఇక్కడ చాలా పిక్ పాకెటింగ్స్ జరిగాయన్నమాట. మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే వాలెట్స్ కానీ పోయాయి. సో చూసారు కదా, లోపలికైతే వచ్చాను. ఇక్కడ నాకైతే నించోడానికి కూడా ఒక కాలు మీద నించున్నా కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. సో ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉంది. సో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కదలటానికి కూడా లేనంత రష్గా అయితే ట్రైన్ ఉంది ఫ్రెండ్. ఇంత రష్లో కూడా ఇక్కడ మనోడు అయితే చక్కగా డోర్ వేసేసి అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట. ప్రపంచం ఎలా పోతున్నా మనోడైతే మాత్రం చాలా హ్యాపీగా ఒక స్లీప్ అయితే వేసేసాడు. సో అది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా రష్గా ఉంది. ఈవెన్ హ్యాండ్ కదిలించాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. సో జనరల్లో అయితే మాత్రం ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ట్రావెల్ అయితే చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏంటంటే రిజర్వేషన్ ఈ ట్రైన్కి చాలా రేర్ అనమాట. ముందే కొంచెం చూసుకోవాలి. ముందు చూసుకున్నా కూడా కొన్ని టైమ్స్లో దొరకవు. అండ్ అందున ఇది ఏంటంటే వీకెండ్ కాబట్టి సో హైదరాబాద్ నుంచి ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఏంటనంటే ఈ ట్రైన్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కానీ మనం ఈ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ లోపే లైక్ 10 ఆ లోపే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ ట్రైన్ ఏంటంటే బెస్ట్ చాయిస్ అన్నమాట. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి. ఈ విజయవాడ ఇంటర్సిటీ ట్రైన్ అయితే ఫ్రెండ్స్ షార్టెస్ట్ రూట్లో విజయవాడ అయితే చేరుకుంటుంది. అది ఏ రూట్ అంటే హైదరాబాద్, బీబీ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి మీదుగా గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇంకొక రూట్ ఉందన్నమాట విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి. సో ఆ రూట్తో కంపేర్ చేసుకుంటే ఈ రూట్ నియర్లీ ఒక 40-50 కిలోమీటర్స్ తక్కువ అయితే ఉంటుంది. సో ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. సో నేనైతే కొంతసేపు అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ కొంతసేపు అలా నేచర్ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. బట్ నాకేంటంటే ఎక్కువ విండో సీట్లో కూర్చోవడం, ఆఫ్కోర్స్ ఎవరికైనా విండో సీట్లో కూర్చొని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. సో ఏంటంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. విండో సీట్లో కూర్చొని సాంగ్స్ వింటూ అలా ఎంజాయ్ చేస్తూ నేచర్ని చూస్తూ, ఎందుకంటే ఏదన్నా ఒక ఇలా సన్ రైజో లేకపోతే సన్సెట్టో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందన్నమాట ట్రైన్ నుంచి చూస్తున్నప్పుడు. సో అలా సన్ రైజ్ వ్యూని అయితే క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడే అలా రైజ్ అయిన సన్ రైజ్ అయితే అదొక డిఫరెంట్ వ్యూ ఉంటుందన్నమాట. అండ్ దట్టు ఆ పర్టికులర్ టైంలో వచ్చే లైట్ ఏదైతే ఉందో సో
ఆ లైట్ కూడా చాలా బాగుంటుంది. సో చాలామంది ఏంటంటే ఈ లైట్ని యూస్ చేసి ఫోటోగ్రఫీ చేస్తుంటారు, వీడియోగ్రఫీ చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ట్రైన్ కింద కూడా ఫ్లోర్లో కూడా చాలామంది కూర్చుండిపోయారు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ భోగి నుంచి భోగికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది చూసారు, అక్కడ కూడా కూర్చుంటారు. యాక్చువల్ అక్కడ డేంజర్ అనమాట కూర్చోవడం అనేది. సో అంత ఈవెన్ అలా కూర్చుని వెళ్ళడానికి కూడా సిద్ధం అనమాట ఈ ట్రైన్లో. ఎందుకనంటే అంత ఫాస్ట్గా అయితే వెళ్తుంది. అప్రాక్స్గా ఒక 3.5 అవర్స్లో అయితే రీచ్ అయిపోతుంది అనమాట గుంటూరుకి. సో గుంటూరు నుంచి ఒక 45-50 మినిట్స్లో అయితే చేరుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ ట్రైన్ గురించి ఎలివేషన్ ఇచ్చానో లేదో ఈ ట్రైన్ ఆపేశాడు. విచిత్రం ఏంటంటే వందే భారత్ కోసం ఈ ట్రైన్ ఆపాడనమాట. యాక్చువల్లీ వందే భారత్ కంటే ముందు ఈ ట్రైన్ వెళ్ళాలి, బట్ ఈ ట్రైన్ ఆపి వందే భారత్ని అయితే పంపిస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వెళ్ళిన వెంటనే గుంటూరుకి వందే భారత్ అయితే వస్తుందన్నమాట. సో అదేంటంటే తిరుపతి వెళ్తుంది. సో ఈ ట్రైన్ కోసమే మిగతా ట్రైన్స్ ఆపుతారు, బట్ ఈ ట్రైన్ ఆపారనంటే నాకు ఏం అర్థం కాలేదు. సో ట్రైన్ అయితే కొంచెం లేట్గా నడుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు. అంటే నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ది ఫస్ట్ టైం అనమాట ఇవాళ ఈ ట్రైన్ లేట్గా రన్ అవ్వడం. ఇలా చూసుకుంటే 9:30, 9:20కి వెళ్ళాల్సిన ఈ ట్రైన్ ఐ థింక్ 10:30 రీచ్ అవుతుందేమో అనిపిస్తుంది. మిర్యాలగూడ నడికుడి దగ్గర లేట్గా ఆపిన తర్వాత ట్రైన్ అయితే కొంచెం స్పీడ్ని అయితే కవర్ చేసే పనిలో ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ట్రైన్ వచ్చేసరికి ఏంటంటే పల్నాడు డిస్టిక్లో ఉంది. సో సత్తెనపల్లి అయితే దాటింది. చూసారు కదా మిర్చిని ఆరబెట్టారు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ ప్రాంతంలో ఏంటంటే మీకు తెలిసిందే వినే ఉంటారు. సో గుంటూరు కానీ పల్నాడు ప్రాంతం ఏంటంటే మిర్చి అనేది ఏంటంటే ఎక్కువ పండుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఆల్ ఓవర్ వరల్డ్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఒకరోజు దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇంతలో ఏంటంటే ట్రైన్ గుంటూరు అవుట్స్కట్స్కి అయితే రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో గుంటూరు అవుట్స్కట్స్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ వచ్చేది మనకి ఏంటంటే నల్లపాడు జంక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ జంక్షన్లో 2 లైన్స్ డివైడ్ అవుతాయి. ఒకటి ఏంటంటే మన హైదరాబాద్కి వచ్చే లైన్, ఇంకొక లైన్ వచ్చేసరికి ఏంటంటే మన నర్సరావుపేట, వినుకొండ మీదుగా నంద్యాల ఆ రూట్ అయితే వెళ్తుంది. సో ఇదనమాట ఆ లైన్ జాయిన్ అయ్యే ప్లేస్. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు నార్మల్ ఉండేది. సో ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్ చేశారు. సో ఇప్పుడేంటంటే ట్రైన్స్ అనేవి కొంచెం పెరిగాయి అనమాట. ఆ రూట్లో కొంచెం పెరిగాయి, ఈ రూట్లో వెళ్ళేవి కూడా ట్రైన్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది.
గుంటూరు స్టేషన్కి అయితే వెళ్ళబోతుంది. ఏ ప్లాట్ఫామ్ ఇచ్చాడో తెలీదు. సో ఇంతలో ఏదో ఒక ట్రైన్ వచ్చిందని చెప్పేసి చూస్తున్నాను. సో ఆ ట్రైన్ చూడగానే నేనైతే షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఎదురైన ట్రైన్ ఏంటంటే శబరి ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ ట్రైన్ మార్నింగ్ 8:30కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు దగ్గర దగ్గర 11 అవుతుంది ఫ్రెండ్స్. సో 11కి వస్తుందంటే ట్రైన్స్ అన్ని ఏంటంటే కొంచెం చాలా లేట్ రన్ అవుతున్నాయి అనమాట. సో హైదరాబాద్ నుంచి గుంటూరు ఇంకా ఆ పైన వెళ్ళే ట్రైన్స్ కూడా, ఎందుకంటే ఈ రూట్లో డబ్లింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు హైదరాబాద్ అను గుంటూరు మధ్యలో. సో మేబీ ఆ ఇష్యూ వల్ల ఏమన్నా ట్రైన్స్ లేట్ రన్ అవుతున్నాయా అనేది తెలియదు. సో ఇదైతే గుంటూరు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 4th ఆర్ 6th ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చినట్టున్నాడు. సో గుంటూరు రాగానే మెజారిటీ ఆఫ్ ది జనాలందరూ ఇక్కడ దిగిపోతారు, ఎందుకంటే గుంటూరులో ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతారు అనమాట. సో ఎక్కువ మంది గుంటూరు నుంచే దిగిపోతుంటారు. సో ఆల్మోస్ట్ 30 ట్రైన్ ఖాళీ అయిపోయింది. సో నేనైతే గుంటూరులో ల్యాండ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళినా మన ఊరికి రాగానే ఆ ఫీల్ వేరనమాట. సో ఏ ప్రాబ్లం ఉన్నా బాడీలో మన ఊరు రాగానే కొంచెం సెట్ అయిపోతుంది. సో నేనైతే గుంటూరులో దిగిపోయాను అనమాట. సో దిగి ఇక్కడ స్టాప్ కూడా ఏంటంటే కరెక్ట్గా 1 minute ఉంటుంది, ఎందుకంటే ఈ ట్రైన్ నెక్స్ట్ మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళాలి. సో 10:30 కల్లా వెళ్ళాల్సిన ట్రైన్ ఇక్కడ వెళ్ళేసరికి 11 అయిపోయింది ఫ్రెండ్స్. సో నియర్లీ 1.5 hour లేట్ అనమాట. 1 hour 40 minutes ట్రైన్ అయితే లేట్గా వచ్చింది అలా ఫ్రెండ్స్. నా లాంగ్వేజ్ కానీ లేకపోతే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ అనమాట. సో నేనేంటంటే ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి సో ట్రై చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. సో నేను ఇంకా మంచి క్వాలిటీగా లేదా మంచి కంటెంట్తో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సీ యూ అగైన్, సైనింగ్ ఆఫ్.